హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి. ఎస్ అండి, కర్నూలులో ఉన్న ఒక ఫేమస్ కోట చూపించాలనుకుంటున్నాను అనమాట. మీరు ఇది ఆల్మోస్ట్ మూవీస్లో చూసే ఉంటారు. ఎక్కువ మహేష్ బాబు మూవీస్లో చూసుంటారు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ సెంటర్ అని చెప్పేసి. ఎస్, కొండారెడ్డి బుర్జ్ చూపించబోతున్నాను అనమాట. మీరు మూవీస్లో బయట నుంచి మాత్రమే చూసుంటారు. లోపల ఎలా ఉంటుందో అసలు ఐడియా ఉంటుంది కదా. చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అనమాట నేను. ఈ కొండారెడ్డి బుర్జు రాయి మరియు మట్టితో కట్టారంట అండి. చూడండి, రాయి మరియు మట్టితో కడితేనే ఇంత స్ట్రాంగ్గా ఉంది. 12వ శతాబ్దంలో కట్టారంట. కట్టించిన వారు వచ్చేసి కృష్ణదేవరాయ II మరియు అచ్యుతరాయ అంట. ప్రీవియస్గా నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ గార్డెన్ ఇలా సీటింగ్ చైర్స్ ఏమి ఉండేవి కాదండి. ఇప్పుడు కొంచెం చేంజెస్ అయితే చేశారు. రీసెంట్గా లైట్స్ కూడా పెట్టారనమాట. రాత్రి పూట లైట్స్తో వెలుగుతూ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట కొండారెడ్డి బుర్జ్. రావడానికి ఎవరైనా అలౌడ్ అండి, టికెట్ ఏమీ లేదనమాట. ఎవరైనా రావచ్చు, టికెట్స్ ఏమీ లేవు ఇప్పటి వరకు అయితే. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చేసి కారాగారం అనమాట. కారాగారం పక్కనే స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే 2 గదులు సైనికులు ఉండటానికి అయితే ఉన్నాయి అన్నమాట. మధ్యలో ఒక స్వరంగం లాంటిది ఉంటుంది. ఆ రూట్ వచ్చేసి అలంపూర్ వరకు వెళ్తుందంట. స్టెప్స్ వచ్చేసి రైట్ సైడ్లో కూడా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నాయి. స్టెప్స్ కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఎంత వెడల్పుగా అయితే ఉన్నాయో పైకి వెళ్ళడానికి అంత సందులాగా ఉన్నాయన్నమాట. మేబీ అలా పెట్టడానికి కూడా మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు. ప్రీవియస్గా ఇలా బిల్డింగ్స్ ఏం లేవు కాబట్టి సిటీలో ఎవరు వస్తున్నారా ఎవరు లేదు అని చెప్పేసి సైనికులు పసిగట్టే వాళ్ళనమాట అప్పట్లో. సిటీ మొత్తం కనిపించేది వాళ్ళకు. శత్రువుల పైన ఎవరైనా శత్రువులు వస్తున్నారంటే వీళ్ళు దాడి చేసేవాళ్ళు. ఇవే అండి ఆ గదులు సైనికులు ఉండటానికి. 2 గదుల తర్వాత ఒక స్వరంగం లాంటిది ఉందన్నమాట. ఈ స్వరంగంలో స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి ఎంతవరకు ఉంటాయో స్టెప్స్ అయితే తెలీదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి దీనికి లాక్ అయితే వేసి ఉందన్నమాట. సగం వరకు మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్తున్నారు, శిథిలం అయిపోయాయి అని చెప్తారు. నేను విన్నంత వరకే, చూసింది ఏం లేదు. విన్నంత వరకు రూట్ అయితే పాడైపోయింది, శిథిలం అయిపోయింది అని చెప్తారనమాట. ఆ స్వరంగం నుంచే అలంపూర్కి వెళ్ళేవారట. తర్వాత మళ్ళీ ఈ 2 గదులు సైనికులు ఉండటానికి. తర్వాత ఇదైతే కారాగారం అనమాట. మళ్ళీ స్టెప్స్ పైకి వెళ్ళటానికి. కొండారెడ్డి బుర్జ్ అని పేరు ఎలా వచ్చిందంటే, కొండారెడ్డి అనే వ్యక్తి నందికొట్కూరు పాలెగాడు, అతన్ని ఇక్కడ తీసుకొచ్చి బంధించారంట. బంధిస్తే తను ఈ కోటలోనే మరణించడంతో కొండారెడ్డి బుర్జ్ అని పేరు వచ్చింది అని చెప్తారు. ఇప్పటి వరకు అయితే కొండారెడ్డి బుర్జ్ గురించి చరిత్ర ఏమీ లేదంట అండి. ఇక్కడ నుంచి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవి కూడా కింద దిగడానికో లేక వెళ్ళడానికో ఏంటో తెలియదు మరి. చలో పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ పైన అయితే 7 గదులు అయితే ఉన్నాయండి. సైనికులు ఉండటానికి 7 గదులు ఉన్నాయి. అలాగే ఈ గదుల ఆపోజిట్లో ఇలా చిన్న చిన్న రంధ్రాలు లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి సైనికులు శత్రువులను గ్రహించి వాళ్ళ మీద రివర్స్గా దాడి చేసేవారట. అంటే బాణాలతో కానీ తుపాకులతో కానీ దాడి చేసేవారు. మీరు బాహుబలి మూవీ చూసారనుకోండి, మీకు అంతా అర్థమైపోతుంది. చూసే ఉంటారు కాబట్టి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది స్టోరీ మొత్తం. అంటే ఎలా దాడి చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు అర్థమైపోతుంది బాగా.
ఎటు సైడ్ నుంచైనా పోవచ్చు అనమాట. 2 సైడ్స్ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇలా ఉంటుందన్నమాట వ్యూ. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్తూపం లాంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంది మీకు. అంటే ఇప్పుడు అంటే బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ కనిపించకపోవచ్చు సరిగా. ప్రీవియస్గా అయితే బిల్డింగ్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళకి శత్రువులు బాగా కనిపించేవారు. అక్కడ కింద ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, ప్రీవియస్గా అయితే అక్కడి వరకు షాప్స్ అయితే ఉండేవి. అవన్నీ పడగొట్టేసి కింద ఏదో చేశారు. అది వచ్చేసి పోలీస్ గ్రౌండ్ అనమాట. కొండారెడ్డి బుర్జ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అక్కడ ఆగస్ట్ 15 అలాగే జనవరి 26 చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళం అనమాట. అన్ని స్కూల్స్ అలౌడ్ అనమాట అక్కడ. చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు ఆగస్ట్ 15th. ఈ స్తూపం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ చాలా మంది కాలేజ్ పిల్లలు కాలేజ్ బంక్ కొట్టి మరీ వస్తున్నారనమాట. వచ్చి కూర్చుంటున్నారు, బాగా చిల్ అవుతూ ఉన్నారు. నాకు తెలుసుకున్నంత వరకు అయితే చెప్పానమాట. ఇంకా ఎక్కువగా ఏమైనా తెలిస్తే నా కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే అండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా ఇంకా విషయాలు తెలిస్తే నా కామెంట్స్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్. ఫాలో ఫర్ మోర్.